ఉమ్మడి నెల్లూరు జిల్లా మనుబోలులోని అంబేద్కర్ నగర్ డంపింగ్ యార్డును నెల్లూరు జెడ్పీ సీఈఓ మోహన్ రావు గురువారం ఉదయం పరిశీలించారు. ఇంటింటికి తిరిగి చెత్తను సిబ్బంది ఎలా సేకరిస్తున్నారో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఈఓ మోహన్ రావు మాట్లాడుతూ, జిల్లాలో 250 గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి చెత్తారహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇందులో భాగంగానే మనుబోలు పంచాయతీని పరిశీలించామని తెలిపారు. 46% మంది మాత్రమే చెత్తను తీసుకెళ్తున్నారన్నారు. 100% చెత్తను సేకరించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎంపీడీఓలు, ఉప ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు ఉదయం వేళల్లో తనిఖీలు చేస్తూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి గరుడయ్యకు సూచనలిచ్చారు. శానిటేషన్లో భాగంగా గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే ప్రతి గ్రామాల్లో కూడా శానిటేషన్ యాక్టివిటీస్ ఉదయాన్నే ఆఫీసర్లందరినీ కూడా విజిట్ చేసి సరిగా శానిటేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా చూసుకోమన్నారు. దానిలో భాగంగా మన జిల్లాలో 250 గ్రామాలని పైలట్గా తీసుకున్నాం. ఈ డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ ఏ విధంగా జరుగుతుంది, దాని మీద ప్రభుత్వం నుంచి కూడా ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి తీసుకుంటున్నారు. వాటిలో ఈ గ్రామం మనుబోలు గ్రామానికి కూడా ఒక 46% మంది మాత్రమే జరుగుతుందని ఒకసారి పరిశీలించడానికి ఆసక్తి. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈఓ గారి దగ్గర నుంచి కింద పంచాయతీ సెక్రటరీ గారు గ్రామాల్లో విజిట్ చేసి అక్కడ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. దాంట్లో భాగంగా ఈరోజు ఎంపీడీఓ గారితో ఎంపీడీఓ గారితో పంచాయతీ సెక్రటరీ. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జలసాక్షి, ఉప ఎంపీడీఓ నారాయణ, పంచాయతీ కార్యదర్శి శ్రావణి తదితరులు పాల్గొన్నారు.